నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోంది. దీంతో 2 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, బాపట్ల, తిరుపతి తదితర జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. అలాగే తీర ప్రాంతాల్లో చలి తీవ్రత కనిపించింది. అయితే విశాఖపట్నం, కళింగపట్నం, తుని, నందిగామ, గన్నవరం, చెంగమేశ్వరపురం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, కడప, తిరుపతి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఇదిలా ఉంటే రేపు అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడుతోంది. దీంతో 2 రోజుల పాటు దక్షిణ కోస్తాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలహీనపడ్డట్లుగా తెలుస్తోంది. దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు అన్న వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, జోస్నా, బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం బలహీనపడుతుంది. మరొక 12 గంటల్లో పూర్తిగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అయితే బంగాళాఖాతంలో ఇంకా అల్పపీడనం ఉంది కాబట్టి ఆ ప్రభావం అయితే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఉంటుంది. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల ఈ జిల్లాల్లో కొంచెం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా కొంత ఒక మోస్తరు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. అయితే బంగాళాఖాతం తీర ప్రాంతాలు మాత్రం చాలా అలజడిగా ఉంటాయి. అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా ఉంది కాబట్టి మత్స్యకారులకు మాత్రం మరొక 48 గంటల పాటు వాళ్ళకి హెచ్చరిక మెసేజ్లు అయితే మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తా ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ఈ అల్పపీడనం క్రమేపీ బలహీనపడుతూ అది తెలంగాణ తీరం వైపుగా అంటే తెలంగాణ మీదకి కాస్త ప్రభావం చూపించే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. మిగిలిన దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. మిగిలిన ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లోని కూడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. వాతావరణం అయితే మాత్రం సాయంత్రంకి పొడిగా ఉంటుంది. అల్పపీడనం కూడా క్రమేపీ బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది. రైట్ అనురాధ.